40 km జర్నీ తర్వాత గ్రీన్ ఐలాండ్కి రీచ్ అయ్యాము. స్కూబా ఎలా చేయాలో ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తాడు అతను. ఎయిర్ ఎలా వదలాలి, ఎలా తీసుకోవాలి వాటర్లో అని. స్కూబా డ్రైవింగ్ ఇన్స్ట్రక్షన్స్. స్కూబా ట్రయల్. పళ్ళుతో గట్టిగా పట్టుకోమన్నాడు. యాక్చువల్గా స్కూబాకి ఐలాండ్ తీసుకెళ్తా అని చెప్పి 40 కిలోమీటర్స్ లోపలికి తెచ్చిన తర్వాత ఇక్కడ సింక్వేరియం బీచ్ ఎండింగ్ పాయింట్ కంటే తెచ్చారు ఒక గ్రీన్ ఐలాండ్ అని. ఇక్కడ వాటర్ అయితే బ్లూ లేక గ్రీన్ అయితే ఉన్నాయి. స్కూబా అంత ఎక్స్పీరియన్స్ ఏం బాగా అనిపించలేదు. ఓకే, పెద్దానికి రెడీయా? స్కూబా అయితే రెడీ అయిపోయాము. క్యాప్ ఎందుకంటే అది లోపలికి వెళ్ళిన తర్వాత ప్రెజర్ తట్టుకోవడానికి హియర్స్లోకి వాటర్కి వెళ్ళకుండా క్యాప్ అయితే పెట్టుకుంటే ఓకే అన్నారు. సో దానికి కూడా 100 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు మీకు కావాలి అనుకుంటే. అది పెట్టుకొని లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అయితే బ్రీతింగ్ సరిగ్గా రాలేదు. దాని తర్వాత ఎక్కువ లోపల కూడా ఎక్కువసేపు అయితే ఉండలేకపోయాను. మ్యాక్స్ 15 or 12 సెకండ్స్లో పైకి వచ్చేసా. లోపల కూడా అంత క్లియర్గా వాటర్ లేవు. ఓకే ఓకే అవి. వీడియో ఎవరు తెస్తారు అడుగు ఓకేనా? మొత్తానికి అండర్ వాటర్కి అయితే వెళ్ళాను. 33 మన బోట్లో ఉండే మెంబర్స్ నా 33 నెంబర్. సాల్టీ ఆక్సిజన్ కూడా ఇబ్బంది అయ్యింది. ఇది చూస్తే జర్రు ఉంటే చచ్చిపోతుండే. గుర్తొస్తుంది నాకు నేను చూసుకున్నాను. సిద్ధం పారాసైలింగ్ వెళ్తున్నాము. ఇది పారాసైలింగ్. ఆనందపడేలోపే ఆడైతే కిందకి లాగేశాడు. ఇది మ్యాక్స్ 30 మీటర్ అంట. నీకు డిప్పింగ్ వాటర్ అండ్ ఇంకా దీనికి 100 మీటర్స్ హైట్ కావాలంటే ఎక్స్ట్రా 500 రూపీస్ అంట. అంత వర్త్ ఏం లేదు. మేము వాడు ఎంత అయితే మేము ఇచ్చే ప్యాకేజ్లో తీసుకున్నాడో అంతే ఏదో ఎక్స్పీరియన్స్ చేసాం అంతే. హాయ్ గైస్, పారాసైలింగ్ అయిపోయింది. నెక్స్ట్ జెట్ స్కీ, బంపర్ రైడ్, బనానా ఒక్కొక్కటి ఇప్పుడు అవుతుంది. సెల్ఫ్ డ్రైవింగ్ కావాలంటే 300, లాంగ్ డ్రైవ్ కావాలంటే ఇంకా 200. వద్దులే సెల్ఫ్ ఎందుకు. ఇప్పుడు అది పార్ట్ చేస్తావా? తీసిన 2 పార్ట్లు చేసిన. మనకి హ్యాండ్ లేవట్లే, కూర్చోవడమే. ఈ జెట్ స్కీ పేరుకే జెట్ స్కీ,
అంటే ఎంజాయ్మెంట్ ఉంటుంది, బట్ నీకైతే వాడు హ్యాండిల్ ఏమేవాడు. జస్ట్ వాడి కింద ఒక రోప్ ఉంటుంది, దాన్ని పట్టుకోవాలి. వాడు డ్రైవ్ చేసుకుంటూ తెస్తాడు, ఒక వేవ్లో దాటిస్తాడు. సో అదే ఫీలింగ్. ఎంజాయ్ చేయి, ఆనందపడిపో. చూడు నన్ను చూడు ఇక్కడ చూసి చెప్పండి. బంపర్ రైడ్ వెళ్తున్నామనండి. రే కానీ వీడియో వచ్చేసింది. కానీ బ్రో ఇక్కడ చూడు బ్రో. అయ్యో అన్ని కూడా తీస్తాను బ్రో, కట్ చేసుకోండి. ఏంద్ర ఇది కట్టలేదురా. ఈ రైడ్ అయితే బాగుంది, బంపర్ రైడ్. దీనివల్ల నా గ్లాసెస్ కూడా పోయాయి. కొంచెం బాగుంది. 2 వేవ్ దాటించాడు, కొంచెం ఫీల్ ఉంది. వదిలేస్తే అక్కడే పడిపోతుంది. హైలీ ఎంజాయిడ్ బంపర్ రైడ్ ఆర్ బనానా. ఇదైతే బనానా రైడ్. కొంచెం దూరం వెళ్ళి రివర్స్లో తెచ్చిన తర్వాత వేవ్ దగ్గర ముందు వాడైతే స్కిడ్ కొడతాడు, అందరూ అందులో పడతారు. అదో ఎంజాయ్మెంట్ అంతే అండి. ఇంకా వాడైతే బేరాలు మాట్లాడుతున్నాడు మాతో. 300 ఇవ్వండి, ఇంకో 30 మీటర్స్ లోపల తీసుకెళ్తున్నా, మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది అంటున్నాను. మా వాళ్ళందరూ నో ఉన్నది తీసుకెళ్ళరా బాబు అన్నారు. అన్న అయితే ఆల్ రైడ్స్ కంప్లీట్. ఆల్ ఆర్ డమ్మీ రైడ్స్, జస్ట్ ఫర్ ఫన్. ఇఫ్ యూ నీడ్ ఎక్స్ట్రా మనీ, extra 2000. If you want extra rides, money packs many things. No money. Goodbye goes to heaven, bad bye goes to Bangkok. ఫైనలీ మొత్తానికైతే అన్నీ అయిపోయాయి. యాక్టివిటీస్ అన్నీ క్లోజ్ చేసాం. ఇంటికి వచ్చి మొత్తం టైర్డ్ అయిపోయి ఫ్రెష్ అయ్యి చిల్లింగ్ వైఫ్ గురించి, నైట్ వైఫ్ గురించి బాగా బీచ్ బాగా వెళ్తాను. బాగా టుటోస్ లైన్ కదా ఇది, టుటోస్ లైన్. సో గడబడే టాటూ సెంటర్. వీటిని ఈ మధ్య చాలా ట్రెండ్ అయిపోయింది. అమ్మాయిలు అబ్బాయిలు విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ వేసేసుకుంటున్నారు. ఇది చాలా కామన్ భయ్యా. టామ్ భయ్యా వేసుకోవయ్యా. ఏంటి వేసుకునేది?
लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के थोड़ा राउंड घुमा के अन्ना के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के रजनी వీడియో అలా తిప్పు ఒక దగ్గరే అలాగే నువ్వు చెప్పింది ఉంటాను. స్పెషల్ డిష్ క్రాప్స్ ఆర్డర్ చేశారు. టేస్ట్ గుడ్ బట్ ప్రైజెస్ ఆర్ ఎక్స్పెన్సివ్. డ్యాన్స్ చేసి అలసిపోయిన తర్వాత ఫుడ్కి అయితే వచ్చాం. ఫ్యాట్ ఫిష్ ఫుడ్ అన్న టేస్ట్ చేసి బయటకు వచ్చేద్దాం రా అన్న. తర్వాత బిల్లు 7,000 దాటింది. ఈ ఫిషెస్ అయితే ఏదైనా నువ్వు ఎంచుకోవచ్చు. ఏ ఫిష్ కైండ్ ఆఫ్ ఫిషెస్ కావాలంటే అదైతే వాళ్ళు అప్పుడే చేసి ఇస్తారు. ఐ లవ్ గోవా. యాక్చువల్గా మురుండేశ్వర్ ప్లాన్ ఉండే, అది క్యాన్సిల్ అవ్వడం వల్ల 1 డే అంతా వేస్ట్ అయింది. సో ఈవినింగ్ ఫ్లైట్ ఉండడం వల్ల ఆఫ్టర్నూన్ వరకు ఏం చేయాలో తెలియక ఎక్కడైతే కూర్చొని టైం వేస్ట్ చేస్తాం. లో షార్ట్స్, లో టీ షర్ట్స్, ఇద్దరు బయట ఒక టేబుల్ తీసుకున్నాం. టేబుల్ 200 అంట. మురుండేశ్వర్ ట్రిప్ క్యాన్సిల్ అవ్వడం వల్ల ఈరోజు చూడండి బాధలు. డే వేస్ట్ అయింది. ఈరోజు డే మొత్తం వేస్టే. ట్రిప్ ప్లాన్ చేస్తే పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూటివ్ అవ్వాలి. ఒక్కరోజు క్యాన్సిల్ అయినా ఇట్లా స్పాయిలర్ అవుతుంది అనమాట. ఈ బీచ్లో ఎండకి మసాలా దోశ అవుతుంది, మండిపోతుంది మొత్తం. ఎక్కడ ఇవి తీసుకోవాలంటే రెస్టారెంట్లో పర్చేస్ చేయాలన్నమాట. నేను ఎవడో లక్కీ మాకు దొరికింది. 200 కట్. బీచ్కి అయితే మేము షార్ట్స్ ఏం తీసుకెళ్ళలేదు. మా వాళ్ళు అయితే ఎంజాయ్ చేశారు. దానికి అక్కడే 2:30 అయింది. ఫ్రెష్ అయ్యి హోటల్కి వచ్చి ఫుడ్ తిని క్యాబ్ తీసుకొని వెళ్ళే వరకు 5 అయింది. लग रहा मुझे अभी X200 लाना पड़ेगा जाके फटाफट. హలో क्या अपना क्या క్యాబ్ అయితే మాకు 1800లో వచ్చింది. అది కూడా మేము ఉండే తెలుగు అయిన హోటల్ మాట్లాడాడు. మేము పక్కకు కొద్దిసేపు ఆపాం. నేను ఎక్స్ట్రా ఛార్జెస్ అన్నాడు, కానీ అయితే ఏం తీసుకోలేదు. క్యాబ్ అతను అయితే బాగానే తీసుకెళ్ళాడు ఎయిర్పోర్ట్కి అయితే. హోటల్ బాగుంది, రీజనబుల్ ప్రైజెస్. అంటే మాకు ఎక్స్పెన్సివ్ అనిపించింది. మేము మా బ్యాచ్ ఇంకొకరు వచ్చారు, వాళ్ళకైతే 1400కి బాగాలు దొరికింది. మాకు 3,500 అయ్యింది హోటల్ అయితే. మేము తెలుగు వాళ్ళు తీసుకున్నాం, మన మేడ్చల్ అతనే. సో అది మీరు ఏమైనా ఉంటే ప్రీ ప్లాన్ కాకుండా అక్కడికి వెళ్ళి అప్పుడప్పుడే హోటల్ చూసి బుక్ చేసుకోవడం చాలా బెటర్, మా సజెషన్. ఇప్పుడే బోర్డింగ్ పాస్ అయిపోయింది. లోపలికి వెళ్తాను. తీసుకునే వరకు ఒక్కొక్కరు ల్యాప్టాప్ చెక్కిన్ అయ్యింది. ఇంకొక దగ్గర చెక్కింగ్ ఉందంట. ఆల్ చెకింగ్స్ డన్. వైన్ కంప్లీట్ అయ్యాయి. మా వాడికి అయితే చాలా భయపడ్డాడు. బిల్లు తేయాలని చాలా భయపడ్డాడు. ఏం కాలేదు. యాక్చువల్గా మా వైన్ తీసుకేవాళ్ళు గోవాలో చెకింగ్ 5 లీటర్ అలౌడ్ అని మాకు తెలీదు. వాళ్ళు బిల్లింగ్ వేసి ట్యాగ్ వేసి పంపించే వరకు, ట్యాగ్ వేసిన తర్వాత ఓకే. బోర్డింగ్ పాసెస్ ఫైనలీ. ఫస్ట్ టైం ఫ్లైట్ అంటే ఎగ్జైట్మెంట్ ఫీల్ అయినాం. చెకింగ్ అయ్యేలోపు ఎగ్జైట్మెంట్ కాస్త భయం అయ్యింది. చెకింగ్ అయిపోయిన తర్వాత ఆలోకే. ఫస్ట్ టైం ఫ్లయింగ్ అంటే ఆ మాత్రం భయం ఉంటుంది కదండి.
చెకింగ్స్ వాట్ ఇన్ వాట్ అవుట్ అని. సో అంతే. ఎందుకు ఫ్రంట్ కెమెరా బై ఫ్రంట్ కెమెరా. హాయ్ ఇండిగో. మొత్తానికి వచ్చేసాం ఫ్లైట్లోకి. कृपया इस महत्वपूर्ण सुरक्षा जानकारी पर ध्यान दें। सरकारी नियमानुसार विमान में धूल, तंबाकू का प्रयोग, वेपिंग और साथ लाइन landed Hyderabad on time. Right stand. ఫ్లైట్ వచ్చి 50 minutes అవుతుంది. లగేజ్ మాత్రం ఇంకా రాలే. వెయిటింగ్ పీరియడ్. ఫ్లైట్ వచ్చి 1 hour తర్వాత లగేజ్ అయితే బయటకు వచ్చింది. లగేజ్ అయితే తీసుకొని ఫ్లైట్ 12:50కి దింపితే మేము బయటికి 2కి అయితే వచ్చాం. క్యాబ్ దొరికేసరికి ఇంకో 1/2 hour 3కి అయితే ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ అయ్యాం. 1/2 hour తర్వాత క్యాబ్ అయితే బుక్ అయింది. వాడు మన తెలుగుడే కాబట్టి వాడు 18 అన్నాడు, మేము 19-20. అది 2:05కి అయితే సెట్ అయింది. మొత్తానికి అయితే క్యాబ్లో అయితే స్టార్ట్ అయ్యాం ఎంతో ఒక అంతని. అందరూ అలసిపోయారు అప్పటికే. అందరూ అయితే పడుకున్నారు. ఇంకా ఇంటికి వెళ్తున్నాం. క్యాబ్తోనే వీడియో అయితే ముగిస్తున్నాం. ఎంజాయ్.